హిట్లు తప్ప ఫ్లాపులు లేని దర్శకుడంటే రాజమౌళినే. తన తరువాత ప్లేస్లో మొన్నటి వరకు కొరటాల శివ ఉన్నాడు. ఆచార్య ఫ్లాప్తో ఆ లిస్ట్లోంచి బయటకొచ్చాడు. దీంతో ఇప్పుడు ఫెయిల్యూర్స్ చూడని దర్శకుడుగా రాజమౌళి తరువాత ప్లేస్లో అనిల్ రావుపూడి దూసుకెళ్తున్నాడు. మరి భగవత్ సింగ్ కేసరితో మూడో హ్యాట్రిక్ తాలూకు మొదటి హిట్కి గేట్ తెరుచుకుంటుందా? హ్యావ్ యు లుక్. భగవంత్ కేసరి దసరా స్పెషల్ గా రానుంది. తెలంగాణ బ్యాక్డ్రాప్ తో ఊపేసేలా ఉంది. అసలే హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ తెలియని దర్శకుడు అనిల్ రావిపూడి మూవీ కాబట్టి అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇటు యూత్ కి కావాల్సినంత పండగంటున్నారు. నిజానికి టాలీవుడ్ ఆల్వేస్ హిట్స్ అన్న ట్యాగ్ తో దూసుకువెళ్లింది ముగ్గురు దర్శకులు: రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి. కాకపోతే ఇందులో కొరటాల శివకి ఆచార్యతో ఫ్లాప్ పడటం వల్ల ఆ స్టాంప్ చెరిగిపోయింది. కెరీర్లో సింగిల్ ఫెయిల్యూర్ ని తను చవి చూడాల్సి వచ్చింది. ఓన్లీ హిట్స్ ఉన్న దర్శకుల లిస్టులోంచి కొరటాల శివ పక్కకు తప్పుకోవడంతో ఇప్పుడు ఆ లిస్టులో రాజమౌళితో పాటు ట్రావెల్ అవుతున్నాడు అనిల్ రావిపూడి. విచిత్రం ఏంటంటే ఈ పాటికే తనకు డబుల్ హ్యాట్రిక్ హిట్లు వచ్చాయి. మూడో హ్యాట్రిక్ కి మొదటి సినిమాగా భగవంత్ కేసరి లైన్లో ఉంది. లెక్క మారబోతోంది. F3తోనే అనిల్ రావిపూడికి డబుల్ హ్యాట్రిక్ సాధ్యమైంది. బాలయ్య సినిమాతో మూడో హ్యాట్రిక్ కి డోర్లు తెరుచుకున్నాయి. ఏదేమైనా F3 రిలీజ్ అయినప్పుడు బిగినింగ్ మిక్స్ టాక్ రావడంతో ఇక ఓన్లీ హిట్స్ ఉన్న దర్శకుల లిస్టులోంచి అనిల్ రావిపూడి బయటకొచ్చినట్టే అన్నారు. కానీ నిదానంగా F3 హిట్ అవడంతో గట్టెక్కాడు. భగవంత్ కేసరితో అనిల్ రావిపూడి కొత్త జర్నీ చేయబోతున్నాడు. F2తో పెద్ద హీరోలతో సినిమాలు తీయటం, సరిలేరు నీకెవరితో మాస్ హీరోలతో కలిసి కూడా కితకితలు పెట్టించటం, ఇలా 2 సాహసాలు చేశాడు. ఇప్పుడు ఊర మాస్ హీరో బాలయ్యతో ఫన్ గన్ పేలుస్తూ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాడు అనిల్ రావిపూడి.